అద్భుతమైన జీవితానికి సోపానాలు. నంబర్ 1. మిత్రులారా, అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, అద్భుతమైన జీవితానికి సోపానాలు. సోపానాలు అంటే మెట్లు. మన జీవితంలో విజయాలు సాధించాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఈరోజు మొదటి మెట్టు గురించి తెలుసుకుందాము. పాట ద్వారా స్ఫూర్తిని పెంచుకొని, వివరణను అర్థం చేసుకొని ఆచరించేకి ప్రయత్నిస్తాము. జీవితంలో ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు కూడా విని స్ఫూర్తిని పొందాలని ఆశిస్తూ పాట. రేపటి కథ, రెప్పలు దాటిన రేపటి కథ, రెక్కలు సాచిన రేపటి కథ, ఎగరవే అలా. నీలో లేనిదేదీ లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలివై మలుచుకో. శ్రమించనిది ఏదీ రాదు, విశ్రమిస్తే విజయము లేదు, పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం, కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం. గెలుపుకై ప్రాణాలైదు పనం, ఓటమిని ఓడిస్తూ ప్రతిక్షణం, ఆచరిస్తే నీదేగా విజయం. రేపటి కథ, రెప్పలు దాటిన రేపటి కథ, రెక్కలు సాచిన రేపటి కథ, ఎగరవే అలా. పరుగులు నేర్పు నీలోని ఆశలకు, అలుపని అంటూ ఏ చోట నిలువకు, విజృంభించు అవకాశ మొదలకు సదా. ఇది చాలంటూ ఇలపైన నిలువకు, అవధులు పెంచి శిఖరాల అంచుకు పదా. నొప్పి బాధ అన్నీ ఖచ్చితం, నిప్పుల్లోన నడకే జీవితం, సవాలెన్ని ఎదురైనా సరే సుస్వాగతం. నీలో కూడా ఉందో అద్భుతం, మదించనిది రాదు అమృతం, వస్తే రాని అంతే లేని అవరోధాలు, గెలుపే అభిమతం. నీలో లేనిదేదీ లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలివై మలుచుకో. నిన్ను నువ్వే ఉలివై మలుచుకో. మిత్రులారా, అద్భుతమైన జీవితం ఆనందంగా జీవించాలంటే అన్నీ మనలోనే నిద్రానవస్థలో ఉన్న సద్గుణాలను తట్టి లేపాలి. మొదట మన మైండ్ను ట్యూన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనల్ని మనం మలుచుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. అలా మనల్ని మనం మలుచుకోవడం స్టార్ట్ చేసిన రోజు మనం చేసే పని శ్రమ అనిపించదు. అంటే మన పనిని మనం చేయడానికి కష్టమని బాధపడము. పట్టుదలతో లక్ష్యం వైపు ప్రయాణించడం మీదనే మన దృష్టి ఉండాలి. ఉదాహరణకు నా జీవిత అనుభవం తెలుపుతాను మిత్రులారా. నేను 10th క్లాస్ తెలుగు గవర్నమెంట్ స్కూల్లో చదివాను, పల్లెటూరిలో. పెళ్ళి అయినాక కర్నూలులో హౌస్ వైఫ్గా ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను. అనుకోని పరిస్థితులలో హైదరాబాద్ వచ్చాము. తర్వాత కిచెన్ వేర్ అప్లయన్సెస్ షాపు పెట్టాము. షాపులో నేను మా వారు చూసుకోవలసి వచ్చేది. అంతవరకు హౌస్ వైఫ్గా ఇంట్లో అన్నీ చక్కగా పనులు చేసుకుంటూ పిల్లలను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ ఉన్న డిక్షనరీ పెట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్న నాకు షాప్ చూసుకునే సందర్భం వచ్చింది. నాకు ఒక అమ్మాయిగా చక్కగా ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లలను వారి చదువు మరియు మానసికంగా ఎదిగేలా చక్కగా పెంచుకోవాలనే అభిప్రాయం ఉండేది. మా వారిని, పిల్లలను, ఇంటిని చూసుకునే బాధ్యత మాత్రమే నాకు తెలుసు అన్న ఆలోచనలో ఉన్న నాకు ఒక్కసారిగా బిజినెస్లో మా వారికి సహకరించే బాధ్యత వచ్చి పడింది. అప్పుడు మా అమ్మాయి ఇంటరు, మా బాబు 7th క్లాస్కు వచ్చారు. అప్పటికే నా ద్వారా పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ, ఇంట్రెస్ట్ పడింది.
వాళ్లకు స్ట్రాంగ్‌గా పునాది కూడా పడింది. నాకు అదనంగా వచ్చిన బాధ్యత నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలియని బాధ్యత అని, నా పిల్లల్ని చక్కగా పెంచుకోలేనేమో అని, ఇల్లాలిగా నా బాధ్యతకు షాపు అడ్డుపడుతుందేమో అని అయిష్టంగా ఉండేది. నాకు ఇష్టం లేకున్నా నా పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక పరంగా సెటిల్ అవ్వాలనే దృక్పథంతో అడుగులు వేయడం నేర్చుకున్నాను. మొదట్లో కష్టంగా ఉండేది. కానీ నా పని పట్ల శ్రద్ధ, బాధ్యతను నా లక్ష్యం కొరకు ఇష్టంగా మలుచుకున్నాను. ఇష్టం పెంచుకోవడం వలన ఇంటి పనులను, పిల్లలను, అదనంగా వచ్చిన బిజినెస్ బాధ్యతను చక్కగా చేసుకోగలిగాను. మా వారికి, పిల్లలకు టైంకు ఫుడ్ అందించేదాన్ని. ఇది నాకు సంతోషాన్నిచ్చేది. ఆ సంతోషము ప్లస్ చక్కని పిల్లలు ప్లస్ బిజినెస్ బాధ్యతను చక్కగా చేసుకుంటూ నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. 38 ఏండ్ల వయసులో అదనంగా వచ్చిన బిజినెస్ బాధ్యతతో 53 ఏళ్ల వయసు నాకొచ్చేసరికి ఆర్థికంగా సెటిల్ అవ్వాలనే లక్ష్యం చేరాము. పిల్లలు కూడా జాబ్స్‌లలో సెటిల్ అయ్యారు. ఎక్కువ డబ్బు కావాలనే ఆశ ఎప్పటికీ లేదు. మన జీవితాలకు సరిపడినంత కావాలనే ఆశయం ఉండేది. నా ఆశయం సాధించినాను అనే తృప్తి నాకు కలిగింది. ఉన్న వాటితో సంతృప్తిగా జీవిస్తున్నాను. నా జీవితం గురించి చెప్తే మీకు స్ఫూర్తి కలుగుతుందని ఆశతో వివరించాను. ధ్యాన జ్ఞానం నాకు చాలా చక్కగా సహకరించింది. ఒక మామూలు స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలము. అయితే స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉన్నా ఫస్ట్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత సంపాదనకు. ఒక పురుషుడు మొదట సంపాదనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీకి ఇవ్వాలి. ఇలా ఇద్దరూ వారి వారి బాధ్యతలను చక్కగా చేసుకుంటే జీవితం అనే బండి చక్కగా సాగి అన్ని విషయాలలో సక్సెస్ కాగలరు. మీరు కూడా మీ జీవితాలలో మీ చుట్టూ ఉన్న సవాళ్ళను ఎదుర్కోవాలంటే, అద్భుతంగా మీరు జీవించాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. మొదట మీరు చేసే పని మీద ఇష్టము పెంచుకోవాలి. శ్రద్ధతో, బాధ్యతతో మెలగాలి. ఓటమిని ఓడించి గెలుపుకై పోరాడాలి. విజయం సాధించాలనే ఆలోచనతో అలసటను కూడా ఎరగాము. పని పట్ల శ్రద్ధ, బాధ్యత, ప్రేమ పెంచుకున్నప్పుడు ఇంటి పనులు, పిల్లల పెంపకము, ఆర్థికపరమైన వ్యాపకాలు కష్టం అనిపించదు. ఈ వ్యాపకంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనల్ని మనము సమస్యలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉండడం వలన ఏ సమస్యకు భయపడకుండా ధైర్యంగా జీవించే మనోబలము మన వశమవుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా వారి వారి సమస్యల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ ఆ సమస్యలను అధిగమిస్తూ అద్భుతంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకొని జీవితాన్ని గెలవాలనే ఆశయం పెంచుకుంటూ ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలను అద్భుతంగా జీవించాలని, ఆనందంగా జీవితాలను గడపడానికి నేను చెప్పేవి అన్నీ కళ్ళు రెండు మూసి చేతిలో చేయి పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని ప్రశాంతంగా విన్నప్పుడు మీకు మీ జీవితం పట్ల సరైన అవగాహన కలుగుతుంది. విని వదిలిపెట్టకుండా ఆచరించే ప్రయత్నం మొదలుపెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.